విశాఖపట్నం నగర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం సృష్టించి అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక నగరానికి పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే విధంగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఉత్కంఠభరితంగా సాగిన ప్రచారం ముగిసిన తర్వాత వెలువడిన ఈ ఫలితాలు అధికార పక్షానికి గట్టి షాక్ ఇవ్వగా, ప్రతిపక్ష వైకాపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. విశాఖను పరిపాలనా రాజధాని మార్చాలని సంకల్పం మరియు గతంలో చేసిన అభివృద్ధి పనులే తమకు గెలిపించాయని నమ్మిన వైకాపా నాయకులు అంచనాలు నిజమయ్యాయి. నగరంలోని మెజార్టీ అవార్డులను కైవసం చేసుకోవడం ద్వారా వైకాపా తన పట్టును నిరూపించుకుంది. ముఖ్యంగా ఉత్తర మరియు తూర్పు నియోజకవర్గంలోని కీలక ఓటర్లు ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించడం విశేషం. ఆ విజయం వెనుక పార్టీ అగ్రనాయకత్వం అనుసరించిన వ్యూహాలు మరియు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. మహిళా ఓటర్ల మరియు మధ్యతరగతి ప్రజలు వైకాపా వైపు మొగ్గు చూపడం ఈ గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది. సంక్షేమ పథకాల అమలు మరియు విశాఖకు అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. పోటీ చేసిన స్థానాల్లో మెజార్టీ సాధించిన వైకాపా అభ్యర్థులు గెలుపు గుర్రాలుగా నిలవడంతో నగరంలోని వీధుల్లోనే వేడుకలతో నిండిపోయాయి. టపాసులు మోత మరియు రంగుల వేడుకలతో వైకాపా శ్రేణులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ విజయం రాబోయే సాధారణ ఎన్నికలకు దిక్సూచి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విశాఖ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని గెలిచిన కార్పొరేటర్లు ప్రతిజ్ఞ చేశారు. తాగునీటి సమస్య పరిష్కారం మరియు డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణపై తక్షణమే దృష్టి సారిస్తామని వారు హామీ ఇచ్చారు. అధికార కూటమికి ఈ ఫలితాలు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. ప్రచారంలో భాగంగా వారు చేసిన విమర్శలను ప్రజలు తిప్పికొట్టినట్లుగా ఈ తీర్పు కనిపిస్తుంది. ముఖ్యంగా యువత మరియు ఉద్యోగ వర్గాల మద్దతు కూటమికి లభించింది. ఆశించినప్పటికీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. వైకాపా తన పాత ఓట్ల బ్యాంకును కాపాడుకోవడమే కాకుండా కొత్త ఓటర్లు కూడా ఆకర్షించడంలో సఫలమైంది. నగర అభివృద్ధి చెందాలంటే వైకాపా నాయకత్వం అవసరమని ప్రజలు భావించినట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి. ముగింపులో ఈ ఎన్నికల ఫలితాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మరియు ఆయన అనుసరిస్తున్న విధానాలను ప్రజలు ఇచ్చిన ఆమోదముద్రగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. విశాఖ మున్సిపల్ పీఠాన్ని అధిరోహించడం ద్వారా స్థానిక సంస్థలపై వైకాపా తన పట్టును మరింత బిగించింది. రాబోయే రోజుల్లో మేయర్ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. ఈ విజయంతో వైకాపాలో జోష్ పెరగడమే కాకుండా ప్రతిపక్ష వ్యూహాలను పదును పెట్టాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు గుర్తు చేస్తున్నాయి. విశాఖ నగరంలో ఇకపై వైకాపా కోటగా మారబోతుందని ఈ తీర్పు స్పష్టం చేస్తుంది.